హాయ్ అండి, నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్. పొద్దున్న నుంచి అయితే వ్లాగ్ అయితే చేయలేదు మాయా. ఇప్పుడే మా పులిగడు ఫోన్ చేసి భీమవరం వెళ్ళి చికెన్ తెచ్చుకున్నారు బుల్లబ్బాయ్ అన్నాడు. సరే కదా అని చెప్పి వాడి దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను వెళ్దాం అనుకున్నాను, మా పులిగడే మన దగ్గరికి అయితే వచ్చేసాడు. అది మా మ్యాటర్. మనకి రెండు రాసుకోవాలి ఉన్నాయి. ఒకటి వెళ్ళి చికెన్ తీసుకురావాలి, అలాగే సన్నగా ఆరెంజ్ జ్యూస్ తీసి మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. చికెన్ పట్టేద్దాం. ఇప్పుడు తేడా వేస్తుందని చూడాలి. రుచి రాదంతానే ఏ రుచా పక్క ఇలా బండి వచ్చేపోద్ది. నువ్వు కడుగుతావేంటి? నేను ఇంటికి వెళ్ళి నేను కడుక్కోవాలి. వాటర్ సర్వీసింగ్ కొట్టుదా ఇక అలా ఉంది. పోతే 200 పోతాయి. మా పులిగాడిని నీట్ గా రోడ్డు మీద వెళ్ళరా అంటే నేను రొచ్చులోనే వెళ్తాను, కాళ్ళతో వాటర్ సర్వీసింగ్ చేసుకుందాం అంటున్నాడు. కిరాన్ క్యాప్సికమ్ అండి గైస్. ఈ మధ్యన మా పులిగాడు మంచిగా డైట్ అయితే ఫాలో అవుతున్నాడు. ఈ మధ్యన కొద్దిగా జిమ్ కూడా వెళ్తున్నాడు. సో జంక్ ఫుడ్ మానేసి మీరు కూడా కిరాలో క్యాప్సికమ్ తినండి మాయా. అన్న మటన్ కూడా కొట్టాలి, ఒక 1/2 kg. అయితే మన గురించి మటన్ అయితే కొడుతున్నాడు. మటన్ కొట్టించుకుని ఇంటికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. చికెన్ అలాగే మటన్ అయితే కొట్టించేసుకున్నాం మాయా. ఇంటికి వెళ్ళి ఫుల్గా వండుకుని అయితే ఎంజాయ్ చేసేద్దాం. మామూలుగా ఉండదు. మా పులిగాడికి ఆరెంజ్ జ్యూస్ కావాలంట. అక్కడ బత్తాయి జ్యూస్ బండి ఉంది, అక్కడికైతే వెళ్ళి 2 బత్తాయి జ్యూస్ అయితే చెప్దాం. అయితే బండి అయితే దోసుకొస్తున్నాడు, ఎందుకో తెలియదు. తాళం కూడా దానికే ఉంది. మరి ప్రాబ్లం ఏంటి చూసి అయితే వచ్చేద్దాం. మ్యాజిక్ ఫోన్ మాట్లాడుతానని తోసుకొచ్చేస్తున్నాడు అంట. నేను ఇంకా బండి ఏదో పోయింది అనుకుని నేను టెన్షన్ పడ్డాను. జ్యూస్ అయితే వచ్చేసింది, తాగేలా ఉందో చెప్పేస్తాం. సూపర్ ఉంది. ఈ ఎండలో అలా బత్తాయి జ్యూస్ తాగుతుంటే భలే ఉందమ్మా. బత్తాయి జ్యూస్ అయితే తాగేసామయ్యా. ఫైనల్ బండి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంటికి వెళ్ళిపోయి నీట్గా చికెన్ అయితే వండుకుని ఎంజాయ్ చేసేద్దాం. తీసుకున్న గంగర్లో బండిలో పెట్రోల్ చూసుకుంటే బయలుదేరిపోయామయ్యా. తీరా చూసేటప్పటికి బండిలో పెట్రోల్ అయితే లేదు. సరే కదా అని చెప్పి పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాం. పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇందాక నుంచి మా పులిగడ్డ అయితే ఫుల్గా డిస్కషన్లో ఉన్నాడు మాయా. ఫోన్ కట్టరా బాబు ఇంటికి వెళ్దామంటే 5 నిమిషాలు నేను చెప్పి 1 గంట అయితే చేసాడు. వాడు వచ్చాక ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే మనం పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. చికెన్ అయితే తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామయ్యా. నీట్గా చికెన్ వండుకుని తినేద్దాం. చికెన్ రసం అయితే రెడీ అయిపోయింది మయ్యా. ఇలా రైస్ తీసి ఓ దెబ్బలా గ్రేవీ కలిపి ఓ బట్ట అయితే పట్టేద్దాం. ఇలా గ్రేవీ తీసి ఓ దెబ్బ కలిపి టేస్ట్ అయితే బాగుంది. నిన్న మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత వ్లాగ్ అయితే ఆపేసాం కదా మయ్యా. ఇప్పుడైతే మా తాతయ్య బండి ఐక్యూబ్ సర్వీసింగ్ అయితే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. టీవీఎస్ షోరూమ్కి అయితే వచ్చేసామయ్యా. వీళ్ళు లంచ్ టైం అనుకుంటా లంచ్కి వెళ్ళారు. ఇప్పుడని లంచ్ నుంచి వచ్చిన తర్వాత కార్డు రాయించి ఏదో ఒకటి తాగేసి చల్లగా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడే మన బండి అయితే ట్రైల్కి వేసుకెళ్ళారు మయ్యా. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బండి పక్క లాగేస్తుంది. మా తాతయ్య గారు డ్రైవ్ చేసి కొంచెం జాగ్రత్తగా చేపిద్దామని ట్రైల్కి అయితే పంపించాను. ఇప్పుడే సర్వీసింగ్ అయితే బండి అయితే ఇచ్చేసామయ్యా. చిన్న పని ఉందని చెప్పి అలా సెంటర్ లాగా అయితే వెళ్తున్నాం. ఇప్పుడే మనకైతే పని అయితే అయిపోయిందమ్మయ్యా. ఇప్పుడైతే జ్యూస్ తాగడానికి వెళ్తున్నాం. చల్లగా బత్తాయి జ్యూస్ లోపల పడేసి ఇంటికి వెళ్ళి నీట్గా భోజనం చేసి పడుకుంటే ఒక గొడవ వెళ్ళిపోతుంది. బత్తాయి జ్యూస్ అయితే తీసుకున్నామయ్యా, తాగేసి ఇంటికైతే వెళ్ళిపోదాం. అబ్బా ఈ ఎండలో చల్లగా భలే ఉంది. ఇప్పుడే మనం అయితే ఇంటికైతే వచ్చేసామయ్యా. నీట్గా భోజనం చేసి స్లీప్ అయితే వేసేయాలి. ఇందాకైతే మనం భీమవరం నుంచి వచ్చి స్లీప్ వేస్తాం కదమ్మయ్యా. ఇప్పుడైతే బొడ్డల దగ్గర సైక్లింగ్ అయితే వచ్చేసాను. నల్ల జీలకర్ర మొగ్గ నల్ల జీలకర్ర మొగ్గ రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా నా రూపు రేగ చల్లగుంటే రూపాయి నల్ల జీలకర్ర మొగ్గ నల్ల జీలకర్ర మొగ్గ నల్ల జీలకర్ర మొగ్గ నల్ల జీలకర్ర కదమ్మయ్యా. కుర్రోళ్ళు అయితే మంచి ఊపి మీద ఉన్నారు. నల్ల జీలకర్ర మొగ్గ అంట. వాళ్ళ టాలెంట్ చూసి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది మా మ్యాటర్. వీడియో ఎక్కడి వరకు చూసారు కదా. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.